హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి వ్లాగ్స్ పురాణ కథలు. మనం ఇంతకుముందు వీడియోస్లో విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో 2 అవతారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వరాహ అవతారం గురించి తెలుసుకుందాం. సృష్టిలో ఒక సమయంలో రాక్షసుల్లో బలవంతుడైన హిరణ్యాక్షుడు అనే అసురుడు తీవ్ర తపస్సు చేసి గొప్ప శక్తులను పొందాడు. అతడు తన అహంకారంతో దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు. హిరణ్యక్షుడు చివరకు భూమిదేవిని అంటే భూమాతను సముద్రం లోపలికి తోసి ఆమెను పాతాళ లోకంలో దాచిపెట్టాడు. దీంతో ప్రపంచం అంతా చీకట్లోకి వెళ్ళిపోయింది. జీవులన్నీ నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రారంభించారు. ప్రభు, భూమిని రక్షించండి, ప్రపంచాన్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుదేవుడు వెంటనే ఒక అద్భుతమైన అవతారాన్ని తీసుకున్నాడు. అదే వరాహ అవతారం. పంది రూపంలో ఉంటారు. భారీ శరీరం, బలమైన కొమ్ములు, అద్భుతమైన శక్తి. ఆయన గర్జనతో ఆకాశం కంపించిపోయిందంటే నమ్మండి. ఇక వరాహస్వామి సముద్రంలోకి దూకి పాతాళ లోకంలోకి చేరుకున్నాడు. అక్కడ హిరణ్యక్షుడితో ఘోరమైన యుద్ధం చేశారు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. దేవతలు భయంతో చూస్తూ ఉన్నారు. చివరికి వరాహుడు తన దంతాలతో అంటే కొమ్ములతో హిరణ్యక్షుడిని సంహరించారు. యుద్ధం తర్వాత వరాహస్వామి భూమిని తన దంతాలపై ఎత్తుకుని సముద్రం నుండి బయటకు తీసుకువచ్చారు. భూమిని మళ్ళీ తన స్థానంలోనే పెట్టారు. ప్రపంచంలో మళ్ళీ జీవం పుట్టింది. ప్రకృతి తిరిగి సక్రమంగా నడవడం ప్రారంభమైంది. ఈ టైంలోనే భూదేవి వరాహస్వామి మీద భక్తి కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె ఆయనను తన రక్షకుడిగా మాత్రమే కాకుండా తన భర్తగా కూడా భావించింది. వరాహస్వామి మరియు భూదేవి యొక్క వివాహం జరిగింది. భూదేవి విష్ణువు యొక్క సహచరిగా స్థిరపడింది. ఆమెను లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు. ఒకసారి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ అవతారం తీసుకున్నాడు. ఆ సమయంలో భూదేవికి జన్మించిన వాడే ఈ నరకాసురుడు. ఆయనకు తన తల్లి చేత తప్ప ఎవ్వరూ తనను చంపలేరు అనే ఒక వరాన్ని పొందారు. ఈ నరకాసురుణ్ణే ద్వాపర యుగంలో సత్యభామ వధించిందని కథలున్నాయి. అయితే ఈ నరకాసురుని యొక్క వధ గురించి తర్వాత తెలుసుకుందాం మరొక వీడియోలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.